హలో ఎవ్రీవన్, ఐమ్ నవ్య భారతి, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అండ్ సైకాలజిస్ట్. ఈరోజు మనము కొన్ని రకాల సిండ్రోమ్స్, స్పీచ్ డిలే ఉండేవి మనము తెలుసుకున్నాము. ఫస్ట్ వన్ డౌన్ సిండ్రోమ్. ఇది అబ్నార్మాలిటీ 21st క్రోమోసోమ్, ఎక్స్ట్రా క్రోమోసోమ్ వల్ల ఇది వస్తుంటుంది. దీంట్లో డెవలప్మెంటల్ డిలే కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ విలియం సిండ్రోమ్. సో ఇందులో ఇనిషియల్గా డెవలప్మెంటల్ స్పీచ్ డిలే ఉన్నా కానీ తర్వాత స్పీచ్ పికప్ అవుతుంది. బట్ లెర్నింగ్ డిజబిలిటీస్ ఉండడానికి ఇందులో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సోషల్ బిహేవియర్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. నెక్స్ట్ రెడ్ సిండ్రోమ్. సో ఇందులో లాస్ ఆఫ్ ఎక్వైర్డ్ లాంగ్వేజ్ 1 to 2 years వరకు నార్మల్ లాంగ్వేజ్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంటుంది. బట్ 2 years తర్వాత ఎక్వైర్డ్ లాంగ్వేజ్ కూడా లాస్ అయ్యే సింటమ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఆస్పర్గస్ సిండ్రోమ్. ఇందులో డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ సోషల్ లాంగ్వేజ్, అంటే జెస్చర్స్, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వీటిని అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది. సో వీటికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మెయిన్లీ క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఇవి వస్తుంటాయి. వీటికి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీతో పాటు ఆక్యుపేషనల్ థెరపీ కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.